మిమ్మల్ని అడుగుతున్నాను, చంద్రశేఖర్ రావు ఎవరు? అట్లాగే తారక రామారావు ఎవరు? హరీష్ రావు ఎవరు? కవిత రావు ఎవరు? సంతోష్ రావు ఎవరు? వినోద్ రావు ఎవరు? వీళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతోటి పరిపాలన చేసి ఒకటే మంత్రివర్గంలో ఒకటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను ముగ్గురిని పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేయడం అనేది వాళ్ళ రాజకీయ యొక్క అవినీతికి అట్లాగే రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట కనబడతా ఉన్నది. మేము అడుగుతున్నాం, మేము రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఏదైనా అఫీషియల్ పదవుల్లో ఉన్నారా? రాజ్యాంగం ఇచ్చిన పదవుల్లో ఉన్నారా? పోనీ ప్రజాక్షేత్రంలో ఏదైనా పదవుల్లో పోటీ చేసే నేపథ్యంలో ఉన్నారా? వారు రేవంత్ రెడ్డి గారి ఎదుగుదలలో ఒక సొంత అన్నదమ్ములుగా అందరూ కలిసి వాళ్ళ కుటుంబం నుంచి ఒక బాగా రాజకీయ లక్షణాలను రేవంత్ రెడ్డి గారిని ఎదిగించారు. ఈరోజు వాళ్ళ బ్రదర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంతో ఉన్నారు, ప్రజల సేవలో వాళ్ళు ఉన్నారు తప్ప ఈరోజు నువ్వు గతంలో నీ కుటుంబానంతా కూడా హోల్సేల్గా నువ్వు పదవుల పందరంలో ముందర పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని మీద ఆరోపణలు చేయడం అనేది అవివేకంగా మేము భావిస్తా ఉన్నాం.